About your knee replacement, when you started getting pain and how long you struggled and you overcome that. No, I did not have a knee replacement. Okay, I mean that's why you avoided that, right? But I you were avoided yeah. that. చూసారు కదా 15 ఇయర్స్ నాగార్జున గారు సర్జరీ లేకుండా ఎలా అవాయిడ్ చేశారో. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది కేవలం గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ కి మాత్రమే అవసరం పడుతుంది. కానీ ఆ స్టేజ్ కి వెళ్ళక ముందే మీ నీ పెయిన్ ని తగ్గించడానికి, ఆ స్టేజ్ కి వెళ్లకుండా ఆపడానికి కూడా చాలా ఎవిడెన్స్ బేస్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోది ఫస్ట్ హైలరానిక్ యాసిడ్. ఇది మీ జాయింట్ ఫ్లూయిడ్ ని సప్లిమెంట్ చేయడంతో పాటు మీ జాయింట్ పెయిన్ ని తగ్గించి దాని లూబ్రికేషన్ ని కూడా చాలా పెంచుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్థోబయోలాజికల్ ఇంజెక్షన్స్. దీంట్లో మీ బ్లడ్ లో ఉన్న ప్లేట్లెట్స్ ని, గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీ నీలోకి డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తాం. ఇది ఇంటర్నల్ గా హీలింగ్ ని యాక్సెలరేట్ చేస్తుంది, టిష్యూస్ ని రిపేర్ చేస్తుంది, మీ ఇన్ఫ్లమేషన్ ని కూడా చాలా తగ్గిస్తుంది. అండ్ థర్డ్, స్ట్రక్చర్డ్ నీ రీహాబిలిటేషన్. మీ మసిల్ స్ట్రాంగ్ గా లేకపోతే ఇంజెక్షన్స్ కూడా ఎక్కువ కాలం పనిచేయవు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఎర్లీ స్టేజెస్ లేకపోతే మోడరేట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తాయి. మీ ట్రీట్మెంట్ ని డిలే చేసినా, నెగ్లెక్ట్ చేసినా సర్జరీ చేయాల్సిన ఛాన్సెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ పెయిన్ ప్రాబ్లం ఉంటే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇఫ్ ఈ ప్రాబ్లమ్ తో మీరు సఫర్ అవుతుంటే ఏ స్టేజ్ లో ఉన్నారో కమెంట్స్ లో చెప్పండి. ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ గైడ్ లైన్స్ నేను మీకు షేర్ చేస్తాను.